ఈ వీడియోలో మనం వృత్తాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని చూద్దాం. ముందుగా ఒక వృత్తాన్ని తీసుకుందాం. వృత్తంలో మధ్య బిందువుని ఏమంటాము? కేంద్రము అంటాం కదా. మరియు ఒక జాను తీసుకుందాం. ఈ జాను మనం ఏబి అనుకుందాం. మరొక జాను కూడా తీసుకుందాం. దానిని ఏసి అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ రెండు జాల మధ్య గల ఈ ప్రాంతం అంటే బి మరియు సి మధ్య గల ఈ ప్రాంతాన్ని మనం ఏమనవచ్చు? ఇది ఒక చాపము అవుతుంది. అయితే ఈ చాపాన్ని చూడండి, వృత్త పరిధి మీద ఒక బిందువైన ఏ వద్ద ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది. ఈ కోణాన్ని మనం సై అనుకుందాం. ఈ గుర్తును ఏమంటాము? సై అంటాము. ఇక్కడ ఇదే చాపము అంటే బి మరియు సి మధ్య గల ఈ చాపము ఇంకొక చోట కూడా ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది. అది ఎక్కడంటే ఓ మరియు సిని కలుపుదాం. మరియు ఓ మరియు బిని కూడా కలిపితే ఈ చాపము ఇక్కడ అంటే కేంద్రం వద్ద కూడా మరొక కోణాన్ని ఏర్పరుస్తుంది. ఆ కోణాన్ని మనం తీటా అనుకుందాం. అయితే ఇక్కడ బాగా గమనిస్తే ఒకే చాపం మనకు రెండు చోట్ల కోణాన్ని ఏర్పరుస్తుంది. ఒకటి సై మరియు రెండవది కేంద్రం వద్ద తీటా. మరి ఒకే చాపం రెండు చోట్ల కోణాన్ని ఏర్పరిస్తే వాటి మధ్య ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఉంటుంది. వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే చూడండి, ఒక చాపం కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణం అంటే తీటా అనేది మిగిలిన బిందువు వద్ద అంటే వృత్త పరిధి మీద మరొక బిందువు వద్ద ఏర్పరిచిన కోణం సైకు ఏ విధంగా ఉంటుందంటే సై అనేది తీటాలో సగం ఉంటుంది. అంటే చూడండి, సై అనేది ఒకవేళ 20 డిగ్రీలు అయిందనుకో, తీటా అనేది 40 డిగ్రీలు అవుతుంది. ఒకవేళ సై అనేది 50 డిగ్రీలు అయితే తీటా అనేది 100 డిగ్రీలు అవుతుంది. కాబట్టి దీని నుంచి మనం సిద్ధాంతం ఏం చెప్పవచ్చు అంటే, ఒక చాపము వృత్త కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద ఏర్పరిచే కోణానికి రెట్టింపు ఉంటుంది. దీని నుంచి సారాంశం ఏం చెప్పవచ్చు అంటే, సారాంశం అనేది సైకు మరియు తీటాకు మధ్య గల సంబంధాన్ని మనం నిరూపించాలి. సై అనేది ఏ విధంగా ఉంటుంది అనుకున్నాము? తీటాలో సగం ఉంటుంది. కాబట్టి సై ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ తీటా అని మనం నిరూపించాలి. ఇప్పుడు నిరూపణ చూద్దాం. ఈ నిరూపణ అనేది మనం 3 సందర్భాల్లో చేయవచ్చు. ముందుగా మనం సందర్భం 1ని చూద్దాం. ఈ సందర్భం 1నే మనం ప్రత్యేక సందర్భం అని కూడా అనవచ్చు. అదెందుకో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వృత్తాన్ని తీసుకుందాం. వృత్తంలో మధ్య బిందువు కేంద్రం అవుతుంది కదా. ఇప్పుడు ఈ వృత్తంలో ఒక జాను తీసుకుందాం. దీనిని మనం ఏసి అనుకుందాం. మరొక జాను కూడా తీసుకుందాం. దీనిని మనం ఏబి అనుకుందాం. ఈ జాను గమనించండి, ఈ జా అనేది కేంద్రం గుండా పోతుంది మరియు అతి పెద్దగా ఉంది. కాబట్టి కేంద్రం గుండా పోయే జాను మనం ఏమనవచ్చు? వ్యాసము అనవచ్చు. అంటే ఈ రెండు జాలలో ఒకటి వ్యాసము అయింది. కాబట్టి ఇది మనకు ప్రత్యేక సందర్భము అవుతుంది. ఇప్పుడు ఈ రెండు జాలు మధ్య గల ఈ ప్రాంతం ఉంది కదా, అంటే బి మరియు సి వృత్త పరిధి మీద బి మరియు సి మధ్య గల ఈ ప్రాంతం అనేది ఒక చాపాన్ని ఏర్పరుస్తుంది. ఈ చాపము వృత్త పరిధి మీద ఒక బిందువైన ఏ వద్ద ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది కదా. ఈ కోణాన్ని మనం సై అనుకుందాం. మరియు ఇదే చాపం గమనించండి, మరొక చోటు కూడా ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది. అది ఎక్కడ అంటే కేంద్రం వద్ద. మనం సి మరియు ఓలను కలిపితే ఇప్పుడు చూడండి, ఈ చాపము కేంద్రం వద్ద ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది. దీనిని మనం తీటా అనుకుందాం. అయితే ఒక జా అనేది వ్యాసము అయినప్పుడు ఈ సందర్భంలోని సైకు మరియు తీటాకు మధ్య గల సంబంధం ఏ విధంగా ఉంటుంది అది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈ వృత్తంలోని సికు మరియు ఓకు మధ్య గల ఈ దూరాన్ని మనం ఏమనవచ్చు? ఇది ఒక వ్యాసార్థము అవుతుంది. దీన్ని మనం ఆర్ అనుకుందాం. మరియు ఏకు మరియు ఓకు మధ్య గల ఈ దూరం కూడా ఏమవుతుంది? ఇది కూడా ఒక వ్యాసార్థము అవుతుంది. ఎందుకు అంటే ఏబి అనేది ఒక వ్యాసం కదా. వ్యాసంలో సగం ఏమవుతుంది? వ్యాసార్థము అవుతుంది. మరియు వృత్తంలోని అన్ని వ్యాసార్థాలు ఏ విధంగా ఉంటాయి?
సమాన పొడవును కలిగి ఉంటాయి. కాబట్టి ఏఓను కూడా మనం ఆర్ అనుకోవచ్చు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనము ఏఓసి త్రిభుజాన్ని ఇక్కడ తీసుకుందాం. చూడండి, దీంట్లో 2 భుజాలు సమానంగా ఉన్నాయి. ఓసి మరియు ఓఏ ఈ 2 కూడా ఆర్ అనుకున్నాం కదా. మరియు ఏ వద్ద కోణం ఎంత ఉంది? సై ఉంది. ఒక త్రిభుజంలోని 2 భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని మనం ఏమనవచ్చు? సమద్విబాహు త్రిభుజం అనవచ్చు. కాబట్టి త్రిభుజం సిఓఏ అనేది ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది. మరియు సమద్విబాహు త్రిభుజంలోని 2 భుజాలు సమానంగా ఉంటాయి కదా, వాటి భూకోణాలు ఎలా ఉంటాయి? అవి కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఏ వద్ద కోణము సై అయింది. సి వద్ద కోణం కూడా మనకేమవుతుంది? అది కూడా సై అవుతుంది. ఇప్పుడు చూడండి, సరళ రేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద కోణం అనేది 180 డిగ్రీలు అవుతుంది. ఈ ఏబి సరళ రేఖ మీద మనకు ఒక కోణం ఉంది కదా, తీటా. మరియు మిగిలిన కోణం ఏమవుతుంది అంటే ఓ వద్ద చూడండి, ఇది మనకు 180 మైనస్ తీటా అవుతుంది. అంటే ఈ త్రిభుజంలోని ఓ వద్ద కోణం 180 మైనస్ తీటా అవుతుంది. ఇప్పుడు త్రిభుజం సిఓఏలో 3 కోణాలు మనకు తెలుసు. ఒక త్రిభుజంలోని కోణాలు మొత్తం ఎంతకు సమానం అవుతుంది? 180 డిగ్రీలకు సమానం అవుతుంది. కాబట్టి దీని నుంచి ఈ త్రిభుజంలోని 3 కోణాలను కలిపితే 180 డిగ్రీలు అవుతుంది కదా. దానిని మనం ఈ విధంగా రాసుకుందాం. సై ప్లస్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. ఇప్పుడు చూడండి, దీన్ని 2 సై ప్లస్ 180 డిగ్రీలు మైనస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుంది. అప్పుడు కుడివైపు ఎడమవైపు ఉన్న 180 డిగ్రీలు క్యాన్సిల్ అయ్యి మనకు 2 సై ఈజ్ ఈక్వల్స్ టు తీటా అవుతుంది. అప్పుడు సై ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ తీటా అవుతుంది. అంటే సై అనేది తీటాలో సగం ఉంటుంది అని నిరూపించబడింది ఈ సందర్భంలో. ఇప్పుడు రెండవ సందర్భం చూద్దాం. ఈ సందర్భంలో కూడా మనము ఒక వృత్తాన్ని తీసుకుందాం. వృత్తంలో మధ్య బిందువు కేంద్రం కదా. ఇప్పుడు ఒక 2 జాలను మనం ఈ విధంగా తీసుకుందాం. ఈ సందర్భంలో చూడండి, ఈ 2 జాలకు మధ్యలో మనకు కేంద్రం ఉంది. మరి ఇటువంటి సందర్భంలో సైకు మరియు తీటాకు మధ్య గల సంబంధాన్ని ఏ విధంగా నిరూపించవచ్చో ఇప్పుడు చూద్దాం. బి మరియు సి మధ్య గల ఈ ప్రాంతం ఏమవుతుంది? ఇది ఒక చాపము అవుతుంది. ఈ చాపము ఏ వద్ద ఒక కోణాన్ని ఏర్పరిచింది కదా, దానిని మనం సై అనుకుందాం. ఇదే చాపము కేంద్రం వద్ద కూడా ఒక కోణాన్ని ఏర్పరుస్తుంది కదా, ఈ కోణాన్ని మనం తీటా అనుకుందాం. అయితే మనకు సందర్భం 1లో మనకు ఒక జా అనేది వ్యాసము అయింది. ఇక్కడ ఈ సందర్భంలో ఒక జా అనేది వ్యాసము అయిందా? అవ్వలేదు. మరి ఇలాంటి సందర్భంలో ఏ విధంగా నిరూపించవచ్చు అంటే, ఈ సందర్భంలో కూడా మనము సందర్భం 1ని ఉపయోగించుకుందాం. అంటే ఈ 2 జాల మధ్య మనం కేంద్రం గుండా పోయే విధంగా ఒక వ్యాసాన్ని గీద్దాం ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఈ వ్యాసము అనేది ఏ వద్ద ఉన్న ఈ కోణాన్ని 2 కోణాలుగా విభజిస్తుంది. కాబట్టి ఈ కోణము సై 1 అవుతుంది, మరొక కోణం సై 2 అవుతుంది. ఇదే వ్యాసము కేంద్రం వద్ద ఉన్న కోణాన్ని కూడా 2 సమభాగాలుగా విభజిస్తుంది కదా. ఈ కోణాన్ని మనము తీటా 1 అనుకుందాం, ఈ కోణాన్ని తీటా 2 అనుకుందాం. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే చూడండి, ఏఓసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అదేవిధంగా ఏఓబి అనేది కూడా మరొక సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సమద్విబాహు త్రిభుజం అయిన సందర్భంలో తీటాకు మరియు సైకు సంబంధం ఏమిటి? సై ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ తీటా అవుతుంది. అంటే సై 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 తీటా 1, సై 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 తీటా 2గా రాయవచ్చు. ఇది మనం సందర్భం 1 నుండి రాయవచ్చు. ఎందుకంటే ఏఓసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజము, ఏఓబి అనేది ఒక సమద్విబాహు త్రిభుజము అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం సై 1 సై 2ను కలుపుదాం.
అప్పుడు sin1 ప్లస్ sin2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 θ1 ప్లస్ 1/2 θ2గా రాయవచ్చు. ఇప్పుడు sin1 ప్లస్ sin2 అంటే మనకి ఏమవుతుంది? సై అవుతుంది. సై ఈజ్ ఈక్వల్స్ టు 1/2ను కామన్గా తీస్తే 1/2 ఇంటూ θ1 ప్లస్ θ2 అవుతుంది. θ1 ప్లస్ θ2 అంటే ఏమవుతుంది? తీటాగా రాయవచ్చు. అప్పుడు సై ఈజ్ ఈక్వల్స్ టు 1/2 తీటా అవుతుంది. అంటే సందర్భం 2లో కూడా మనకు సైకు తీటాకు సంబంధము సై అనేది తీటాలో సగం ఉంటుంది అని వచ్చింది. ఇప్పుడు మనం సందర్భం 3ను చూద్దాం. ఈ సందర్భంలో ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలో మధ్య బిందువు ఓ అనుకుందాం. మరియు 2 జాలను తీసుకుందాం. ఈ జాలు ఒకటి ఏసీ మరియు ఏబి. ఈ జాలను గమనించండి. కేంద్రంకు ఒకవైపుగా ఉన్నాయి. మరి ఈ 2 జాలలో ఏదైనా ఒకటి వ్యాసం అవుతుందా? అవటం లేదు. మరి ఇలాంటి సందర్భంలో సైకు మరియు తీటాకు మధ్య గల సంబంధాన్ని ఏ విధంగా నిరూపించవచ్చు? అది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు బి మరియు సి మధ్య గల ఈ ప్రాంతం ఏమవుతుంది? ఇది ఒక చాపం అవుతుంది కదా. ఈ చాపము ఏ వద్ద ఏర్పరిచిన కోణాన్ని మనం sin1 అనుకుందాం. ఇదే చాపము కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణాన్ని మనం θ1 అనుకుందాం. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా మనము సందర్భం 1ని ఉపయోగించుకుందాం. అంటే ఒక వ్యాసాన్ని గీద్దాం. ఈ వ్యాసాన్ని మనం ఏడి అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ వ్యాసం అనేది వృత్త పరిధి మీద మరొక చాపాన్ని ఏర్పరిచింది కదా. బి మరియు డి మధ్య గల ఈ ప్రాంతము మరొక చాపము అవుతుంది. ఈ చాపం అనేది ఏ వద్ద కూడా మరొక కోణాన్ని ఏర్పరుస్తుంది. దానిని మనం sin2 అనుకుందాం. ఇదే చాపము కేంద్రం వద్ద కూడా మరొక కోణాన్ని ఏర్పరుస్తుంది. దానిని మనం θ2 అనుకుందాం. ఇప్పుడు మనకు ఈ సందర్భంలో sin1కు మరియు θ1కు మధ్య గల సంబంధాన్ని మనము కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం గమనించండి, ఏఓబి త్రిభుజం అనేది ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఇది మనం ఏ విధంగా చెప్పవచ్చు ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది అని? మనం సందర్భం 1లో దీనిని నిరూపణ చేసాము. కాబట్టి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే sin2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 θ2 అవుతుందని రాయవచ్చు. ఇది మనం సందర్భం 1 నుండి రాయవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, sin1 ప్లస్ sin2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 θ1 ప్లస్ θ2గా రాయవచ్చు. ఇప్పుడు ఈ సమీకరణంలో sin2ను అంటే 1/2 θ2ను ప్రతిక్షేపిద్దాం. అంటే sin1 ప్లస్ 1/2 θ2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 θ1 ప్లస్ 1/2 θ2 అవుతుంది. ఇప్పుడు అటువైపు ఉన్న 1/2 θ2 ఇటువైపు ఉన్న 1/2 θ2 క్యాన్సిల్ అయితే మనకు sin1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 θ1 వచ్చింది. అంటే ఈ సందర్భంలో కూడా సైకు మరియు తీటాకు మధ్య గల సంబంధం అనేది ఏ విధంగా వచ్చింది? సై అనేది తీటాలో సగం ఉంటుంది అని వచ్చింది. 3 సందర్భాల్లో కూడా మనకు సై అనేది తీటాలో సగం ఉంటుంది అని వచ్చింది. కాబట్టి దీని నుంచి ఏం చెప్పవచ్చు అంటే ఒక చాపము వృత్త కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణము ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద ఏర్పరిచే కోణానికి రెట్టింపు ఉంటుంది అని చెప్పవచ్చు.